జీవ మరణములు మన నాలుకలో ఉన్నాయంట. ఆమేన్. మీ చెయ్యి ఇలా మీ నోటి ముందు పెట్టండి క్లోజ్ గా. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. మీ చేతికి ఏం తగిలింది మాట్లాడుతున్నప్పుడు? గాలి, శ్వాస, ఊపిరి తాకిందా? రైట్. ఇప్పుడు మన వోకల్ కార్డ్స్ ఎంత బాగా పనిచేసినా, మన నాలుక ఎంత చలాకిగా మాట్లాడగలిగినా, లోపల ఊపిరి లేకపోతే శబ్దము బయటికి వస్తుందా? రాదు. సో వాయిస్ ని బ్యాకప్ చేసేది ఏంటి? నీలో ఉన్న ఊపిరి. ఈ ఊపిరి తంతా ఉంటే మనం మాట్లాడే సౌండ్ అనేది బయటికి వస్తా ఉంది. అంటే శక్తి ఎక్కడ ఉందో తెలుసా? నీ స్వరంలో కాదు, నీ స్వరాన్ని బయటికి తీసుకొచ్చే ఊపిరిలో ఉంది. ఎందుకంటే ఆ ఊపిరి ఎవరిదంటే దేవుడిది. మొదటిగా ఆదామును చేసినప్పుడు ఆదాము నాసిక రంధ్రముల దగ్గరికి వెళ్ళి అని ఊదాడు. హీబ్రూలో ఉంది నిషామా అంటే బ్రెత్ ఆఫ్ గాడ్. దేవుని ఊపిరి ఒక్కటేసారి ఆదాము లోపలికి వెళ్ళింది. ఆ ఊపిరి ఇప్పటి వరకు చావలేం. ఆ ఊపిరిని బట్టి మీ మాటకు శక్తి ఉంది. మన నోటిలో ఉన్న నాలుక ఒక పరికరం మాత్రమే. కాబట్టి మనము జీవముకు వాడితే జీవము కలుగుతుంది, శాపమునకు వాడితే శాపము కలుగుతుంది, మరణం కొరకు వాడితే మరణం కలుగుతుంది. ఇట్స్ అప్ టు యు. మన చేతిలో ఉంది.